దేవుడి పరిశుద్ధ నామకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నందుకు మీకు నా వందనాలు. ఈరోజు మనం మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం యోనా యొక్క కోపము. యోనాకి దేవుడి మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు, దయాళుడు అని ఆయన గురించి యోనాకి తెలుసు మాట. అందు గురించి యోనాకి ఎందుకు కోపం వచ్చింది, అసలు ఏమిటి, మనము యోనా గ్రంథములో 3-4 అధ్యాయాలు పరిశీలించినప్పుడు మనకి తెలుస్తుంది. అయితే యోనా 4వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసుకుంటే 2 వచనాలు చదువుకున్న తర్వాత మనము ముందుకెళ్దాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహుపసురుడు గల నినివే మహాపురం విషయంలో నేను బాధపడవద్దా అంటున్నాడు మాట. విచారపడవద్దా అంటున్నాడు అని యోనాకు సెలవిచ్చను. 3వ అధ్యాయంలో చూసుకుంటే అసలు ఎందుకు కోపం వచ్చింది యోనాకు అని చూసుకుంటే 3వ అధ్యాయంలో దేవుని వాక్కు మరొకసారి యోనాకు ప్రత్యక్షమై నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమని సెలవిచ్చింది మాట. అలాగే ఆయన మత్స్యగర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 2వ మారు ప్రత్యక్షమైన ఈ వాక్యాన్ని బట్టి ఆయన నినివే మహాపురానికి వెళ్ళి అక్కడ ఆ నినివే మహాపట్నం ఎలాగుందంటే 3 దినముల ప్రయాణం చేసే పరిమాణం గల విస్తీర్ణం కలిగి ఉంది మాట. ఈయన ఒక దినమంతా ప్రయాణం చేసి దేవుడు ఏం చెప్పాడో దాన్ని ప్రకటన చేశాడు. ఏమని, ఈ నినివే మహాపట్నం మహాదుర్గతిలో ఉంది, ఇది నాశనం అయిపోతుంది అనేసి ప్రకటన చేశాడు మాట. ఇది రాజు వరకు వెళ్ళింది. రాజు వరకు వెళ్ళినప్పుడు ఈ జనాలందరూ ఆ పట్టణంలో ఉన్న జనాలు, పశువులు అందరూ కూడా ఉపవాసం ఉంటున్నారని, 40 దినాలు ఉపవాసం ఉంటున్నారని తెలిసినప్పుడు రాజు ఏం చేశాడు, రాజు కూడా ఆ నినివే పట్టణం నాశనం అయిపోతుందని తెలిసినప్పుడు దాని గురించి నేను కూడా ఉపవాసం ఉంటారని రాజుతో పాటు ఆయన దగ్గర ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే అందరూ గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి 40 దినాలు ఉపవాసం ఉండని. ఎందుకు? వాళ్ళు దేవుని యొక్క కృప గురించి, దేవుడు ఇలాగ ఉపవాసం ఉంటే తమ పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించి ఆ నినివే మహాపట్నాన్ని నాశనం నుండి కాపాడుతాడని వాళ్ళందరూ నమ్మకం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారన్నమాట. ఉపవాసం ఉండి వారు చేస్తున్న ప్రార్థన దేవుడు చూసి వారు దుర్మార్గాన్ని విడిచి వారు చేయి క్రియలన్నీ మానసం చూశాడనమాట. దేవుడు పశ్చాత్తాపుడే అంటే ఆయన నినివే పట్టణాన్ని నాశనం చేద్దామనుకున్న ఆయన దాన్ని నాశనం చేయకుండా కీడు చేయుట మానుకున్నారన్నమాట. వాళ్ళ యొక్క ప్రార్థన 40 దినాలు అందరూ చేసిన ప్రార్థన చూసి వాళ్ళు ఏ క్రియలు దుర్మార్గం చేయకుండా ఉండటం చూసి, అయ్యో వీళ్ళకి నాశనం చేస్తారనుకున్నాను, వీళ్ళు మారు మనసు పొందారు, పశ్చాత్తాపడుతున్నారని దేవుడు తను చేయాలనుకున్న కీడు చేయక ఉన్నాడు మాట. దీన్ని బట్టి యోనాకి కోపం వచ్చింది. యోనా ఒక ప్రవక్త, విశ్వాసి, దేవుడు చెప్పిన మాట విని చేయవలసిన వాడు. అలాంటి యోనాకి కోపం వచ్చింది. యోనా యొక్క గుణాలు చూస్తున్నాడు. యోనా ఇదివరకు చూసుకున్నాం. మళ్ళీ ఒకసారి ధైర్యవంతుడు, దేవుని యొక్క కరుణా కటాక్షంలో దయాగుణము, ఆయన యొక్క కరుణా సంపన్నుడని దేవుని గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు యోనా, తెలిసినవాడు మాట. నినివే పట్టణంలో దేవుని యొక్క ఆలోచన కూడా తెలిసినవాడు. అంటే దేవుడు నాశనం చేస్తా అన్నాడు కానీ దేవుడు చెయ్యడు అని, దేవుడు కీడు చేయకుండా ఉంటాడు అని కూడా ఆయనకి తెలుసు. వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటారో ఇది ప్రకటించిన తర్వాత ఏం జరుగుతున్నదో కూడా ఆయనకి అవగాహన ఉంది. తాను నాశనం చేస్తారని చెప్పిన మాట చేయలేదని ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే బహు దుఃఖాక్రాంతుడయ్యాడట. చాలా దుఃఖం వచ్చిందంట. నేను ఇలా ప్రకటన చేశాను, ఆ దేవుడేమో వాళ్ళని కీడు నుంచి తప్పించాడు అనేసి
అతనికి చాలా దుఃఖం వచ్చిందంట. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో జయం పొందాడు ఈయన. మరి ఒక ప్రకటన చేయమన్నప్పుడు దేవుడు ప్రవక్తకి నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు, ఈ ప్రకటన చేయమన్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పారిపోయిన సంగతి నా వల్లే జరిగిందని కూడా వాడవలో ఉన్న వాళ్ళకి చెప్పి సముద్రంలో పడేయమని చెప్పాడు. అక్కడి నుంచి మత్స్యగర్భంలో నుండి కోపంలో ఉన్న సముద్రంలో మత్స్యగర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు తన పట్ల గొప్ప కార్యాలు చేశాడని కూడా విశ్వసించాడు. చేస్తాడని విజయం పొందాడు కూడాను. చేశాడు, విజయం పొందాడు. దేవుడు కరుణగలవాడని తన దగ్గరికి పశ్చాత్తాపంతో వచ్చిన వారిని తోసివేయడని కూడా వారి పాపాన్ని క్షమిస్తాడని తెలుస్తుంది. వారి పాపాలు క్షమించాడు దేవుడని, తన దగ్గరికి వచ్చేవాళ్ళని, పశ్చాత్తాపంతో వచ్చేవాళ్ళని తోసివేయడని కూడా ఆయనకి తెలుసు. ఇవన్నీ తెలిసింది కాబట్టి అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చి వెళ్ళిపోయాడు మాట. వెళ్ళిపోయి ఉన్నప్పుడు అక్కడ దేవుడు ఏం చేశాడు, ఒక సొర చెట్టు బలిపించాడనమాట. అది పెరిగి పెద్ద అయినట్టుగా ఒక రాత్రిలోనే పెరిగి పెద్ద అయింది. పెద్ద అయిన తర్వాత ఆ సొర చెట్టు వాడిపోతే మళ్ళీ ఇతను ఆ సొర చెట్టు నీడ కూడా లేకుండా ఉన్నాడు. అప్పుడు యోనాకి కోపం వచ్చిందన్నమాట. కోపం వచ్చినప్పుడు ఈ మాటలు అంటున్నాడు. ఏమని? బహు దుఃఖాక్రాంతుడయ్యాడు, కూడా చేయలేదు. అప్పుడు ఈయన అంటున్నాడు, నువ్వు కష్టపడకుండా, యోనా అయినా కష్టపడ్డాడా? సొరచెట్టు పెంచడంలో అయినా కష్టపడ్డాడా? ఏమీ లేదు. ఒక్క రాత్రిలోనే అది పుట్టి పెరిగింది, అది వాడిపోయింది. దాని విషయంలో నువ్వు విచారపడుచున్నావు. మరి 120,000 మంది కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనమును బహుపసురుడు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని దేవుడు అడుగుతున్నాడు. ఆయన ప్రేమామయుడు. దేవుడు అంటేనే ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు, క్షమించే గుణం ఉన్నవాడు అని తెలుసు. పాపులను క్షమిస్తాడని కూడా తెలుసు. ఆయన యోన వాళ్ళని క్షమించాడని కోపం కలిగింది మాట. అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనం? యోనాకి వాళ్ళని క్షమించడం ఇష్టం లేనట్టుగా, నాశనం చేసేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మన ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ పాపం నుంచి విడుదల పొందాలని, వాళ్ళ బలహీనతలు దేవుడు క్షమించాలని, వాళ్ళు కూడా దేవుడు తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళ యొక్క నాశనాన్ని మనం కోరుకోకూడదు. ఈ రాత్రికాల సమయంలో మన యోనా పాఠం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క స్వరూప లక్షణాలు కలిగి మనం ఉండాలి. దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. కానీ దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా, మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడిని ఏర్పాటును బట్టి, దేవుడి నడిపింపుని బట్టి చేయాలి. కానీ మన సొంత ఆలోచన పనికిరాదు. మన సొంతంగా ఏవి చేయకూడదు. దేవుని యొక్క కరుణా కటాక్షలు, దయ గురించి, వాళ్ళ గురించి, మన గురించి కూడా ప్రార్థన చేయవలసిన వాళ్ళమే ఉన్నాం. కానీ ఇతరుల నాశనం గురించి మనం కోరుకోవలసిన వాళ్ళము కాదు. కాబట్టి అటువంటి కరుణా సంపన్నులైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము యోనా నుండి నేర్చుకోవాల్సిందంటే, అటువంటి దైవ స్వభావం కలిగి మరి యోనా ఎలాగా బాధపడ్డాడో అలా బాధపడకుండా ఆ నినివే పట్టణాన్ని రక్షించాడు. మరి మనం ప్రార్థించిన వారిని కూడా మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామో వాళ్ళ గురించి ఆరోగ్య విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక పరంగా కానీ ఇతరుల నాశనం కోరుకోకూడదు. ఇతరులు ఏ దేశమైనా, ఎవరైనా కూడా వాళ్ళ గురించి వాళ్ళు పశ్చాత్తాపంతో తిరిగి రావాలని కోరుకుంటూ వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి అని ఈ యోనా గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నాము. మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త మనమే బాధపడుతున్నప్పుడు, మనం సృష్టించిన సృష్టికర్త 50 మంది ప్రపంచంలో ఉన్న ప్రతి జనాన్ని గురించి బాధపడ్డా, విచారపడ్డా ఆయన పాపులను క్షమించే దేవుడు. కాబట్టి మనం అటు ప్రకారంగా క్షమాపణ హృదయం, యోనాకి క్షమాపణ హృదయం లేనట్టుగా మనం గమనిస్తున్నాము. క్షమా హృదయాన్ని మనం అలవర్చుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ 2-3 దినాలు యోనా గ్రంథం గురించి నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. మరి యోనాల కాకుండా ప్రభువా, మరి నాయనా ధైర్యవంతుడు, విజయం పొందాడు,
మరి వచ్చ గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. అటువంటి ప్రార్థనాత్మను మాకు దయచేయండి. మరి ఇతరుల గురించి ప్రకటన చేశాడు. నినివే మహాపురాన్ని గురించి ప్రకటన చేశాడు. దేవుడు చేస్తాడని కూడా నమ్మాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. మరి అటువంటి విశ్వాసం మాకు దయచేయి. అలాగే ప్రభా, మరి దేవుడు మంచి చేశాడని కీడు చేయకున్నాడని దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. ఆ దుఃఖాక్రాంతం మాకు లేకుండా ప్రభా, మహాభక్తుడు యోనానే అలాగుంటే మరి మేము నాయనా ఎలాగున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ఇతరుల గురించి ప్రార్థిస్తూ మీ క్షమాపణ, ప్రేమ, దయ కలిగి ఉండి మీలో వరదిల్లే కృపని గురించుకొని ఆత్మలో వరదిల్లే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక.